పోతాను అది మేమంతా నారాయణవనం నుంచి బయలుదేరినాము పుత్తూరు బస్ స్టాండ్కి. అక్కడి నుంచి సదాశివకోనకి బస్సులో పోతున్నాము. మొత్తానికి బస్ స్టాండ్ నుంచి అయితే బస్సు అయితే దొరికింది మాకు. బస్ ఎక్కేస్తే ఫుల్గా ఉంది బస్సులో అంతా జనాలు, సీటే లేదు ఖాళీ. పుత్తూరు నుంచి సదాశివకోనకి అయితే రోడ్డు బాగలేదు అసలు, అంతా మట్టి రోడ్డు. డ్రైవర్ అంకుల్ అయితే బస్సు మస్తు తోలుతుండు. ఇక్కడ ఒక ప్లేస్లో అన్ని బస్సులు ఆపేశారు. ఇక్కడ నుంచి ఇంకా నడుచుకుంటూ వెళ్ళాలి. సో మేమందరం పోతున్నాము. ఏం కాదు చెప్పు. ఫ్రెండ్స్ అలే నువ్వు నీకు ఫ్రెండ్స్ నాకు స్విచ్ ఒక 10 కిలోమీటర్స్ అయితే ఇలానే నడకదారి ఉంటుంది. సో స్టార్ట్ అయ్యే ముందుగా ఇక్కడ శివుడి టెంపుల్ ఉంది. సో అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని లోపలికైతే వెళ్తున్నాము. ఇక్కడంతా దీపాలు పెడుతున్నారు. భక్తులంతా చాలా మంది అయితే ఉన్నారు ఈరోజు శివరాత్రి సందర్భంగా. ఇక్కడ లోపలికి పోయి దర్శనం అయితే చేసుకున్నాము. సో హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ అంతా రోడ్డు లేదు, ఫుల్ రాళ్ళల్లో నడుచుకుంటూ పోతున్నాము. మళ్ళీ కొండపైన రీచ్ అయిన తర్వాత వచ్చేసి అక్కడ సిగ్నల్ వస్తుంది, బట్ మిడిల్లో అయితే రాదు. సో ఇప్పుడు స్టార్ట్ అయ్యాం కాబట్టి ప్రెజెంట్ అయితే వస్తుంది సిగ్నల్. మొత్తం అడివి. ఇప్పుడు మహాశివరాత్రి కాబట్టి అంతా జనాలు ఉన్నారు. ఇక్కడ అంతా చూసుకొని నడవాలి. ఇప్పుడు నేను కింద పడిపోతున్నాను ఈ రాళ్ళల్లో. సో చూసుకొని నడవాలి. మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్ ఈజ్ అనదర్ లివింగ్ లెజెండ్. ఈజ్ అల్ట్రా ప్రో లెజెండ్. ఇలాంటి బిల్డప్లకి ఏం తక్కువ లేదు ఇతనికి. మా ఫ్రెండ్ అయితే స్పీకర్ తీసుకురమ్మని చెప్పినాడు, అలా టైంపాస్ చేసుకుంటే వెళ్ళొచ్చని. బట్ బ్యాగ్లో స్పేస్ లేక తీసుకుని రాలేదు నేను. సో ఇలాగ సాంగ్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవడమే. ఆయనని డిగ్రేడ్ చేసి మాట్లాడుతున్నారు. మీ పవర్ చూపించండి ఈ వీడియోతో. అందరికీ షేర్ చేయండి, లైక్స్ సబ్స్క్రైబ్స్ తెచ్చేసేసి ఈ వీడియోని ట్రెండింగ్ చేసేసేయండి. సో వీళ్ళిద్దరే మన ఛానల్ని డిగ్రేడ్ చేస్తున్నారు. ఇతనైతే మన ఛానల్ని చాలా బాగా ప్రమోట్ చేస్తాడు. దారిలో రిలాక్స్ అయ్యేదానికి చాలా బాగుంది ప్లేస్. అలా కూర్చొని, రాళ్ళు అయితే ఉన్నాయి, పెద్ద పెద్ద స్టోన్స్. సో కూర్చొని కొంచెం సేపు రిలాక్స్ అవ్వచ్చు. నడవలేని వాళ్ళకి స్టిక్స్ అయితే తీసుకొని వెళ్ళచ్చు, సపోర్ట్గా ఉంటుంది. 10 రూపీస్ అయితే అమ్ముతారు. వీళ్ళు కూడా స్టిక్స్ తీసుకున్నారు. ముసలి కన్నా దారుణం వీళ్ళు. దారి పొడుగున ప్రతి దగ్గర కూర్చొని టైం వేస్ట్ చేశారు ఛాన్స్ సేపు. అంటే 30% రీచ్ అయినాము, ఇంకా చాలా ఉంది. సో పోతూ ఉన్నాము. వీడు నేను ఇంటర్మీడియట్ నుంచి కలిసి చదువుకున్నాను ఫ్రెండ్స్. ఇంటర్మీడియట్ బీటెక్. కాకపోతే జాబ్ మాత్రం వీడు డిఫరెంట్ కంపెనీలో, నేను ఇంకో కంపెనీలో. సో చాలా రోజుల తర్వాత ఇట్లా మీట్ అయినాము. వీడు వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాడంట. ఎవ్రీడే వీడియోస్ ఫాలో అవుతాడంట. చాలా బాగా అనిపించింది నాకు చెప్తుంటే. కొన్ని సజెషన్స్ కూడా ఇచ్చాడు, అవన్నీ కరెక్ట్ చేసుకుంటాను ఈసారి నుంచి. థ్యాంక్స్ బద్రి. ఇదొక రోడ్డు. సో అందరు ఇక్కడైతే కలిసారు. సో చూడండి ఫ్రెండ్స్, చాలా మంది ఉన్నారు జనాలు. మా ఫ్రెండ్ 10 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేయాలంటే నేను ఎవరు ఉండరులే, జాలీగా వెళ్ళొచ్చు అనుకున్నాను. మరి ఇంతమంది ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు.
చేస్తే మర్యాద ఉండదు. వీళ్ళకి అనిమల్ సినిమా అయితే గుర్తొస్తుందంటే ఇప్పుడు ఇలా నేను చెయ్యేస్తే ఇక్కడ దొరుకుతావు. గోవుల చెరువు పాలకోవా ఇక్కడ కూడా ఫేమస్. అంగడి పెట్టేసాను. నాకు పాలకోవా ఎంత ఇష్టం అంటే ఎక్కడ కనిపిస్తే అక్కడ తినేస్తాను పాలకోవా. మీ గ్యాంగ్లో పాలకోవా లవర్స్ అంటే కమెంట్లో చెప్పండి. కోవా బన్ బాగుంది, తింటావా బాలాజీ? వద్దంట. వచ్చేసి మర్రి చెట్టులో నుంచి నీళ్ళు వస్తాయంట స్వామివారి దగ్గర, అండ్ అమ్మవారి దగ్గర అయితే నార్మల్గా వస్తాయంట. సో నేనైతే అక్కడికి వెళ్ళి చూపిస్తాను మీకు, చూడండి మీరు కూడా. వీడియో చూసే ముందుగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సాకేత్ డైరీస్. వాటర్ రసన అయితే అమ్ముతున్నారు. సో ఇబ్బంది లేకుండా వచ్చి ఇక్కడైతే కొంచెం సేపు రిలాక్స్ అయ్యాము. సో ఇది ఎందుకు పెడతారో మీకు తెలిస్తే కమెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇలాగా రాళ్ళు ఒకదానిపైన ఒకటి. ఏం చూస్తున్నారు అందరూ? సో ఏం కనిపిస్తుందో చూస్తాం మనం కూడా. ఇక్కడి నుంచి కొండపైన చూస్తే తెల్లగా శివలింగం లాగా కనిపిస్తుంది. నేను చూశాను, బట్ మీకు చూపించడానికి జూమ్ చేస్తే నాకు అంత క్లారిటీగా కనిపించడం లేదు ఇందులో. సో నడకదారి పైకి ఎక్కేది అయిపోయింది, ఇప్పుడు మొత్తం డౌన్ అలాగా 3 కిలోమీటర్స్ ఉంటుందంట. సో మళ్ళీ అప్పు అక్కడి నుంచి. ఇప్పుడు వరకు అయితే సగం అయిపోయింది. సో ఇంకా వచ్చేసి మొత్తం మళ్ళీ డౌన్ అయిపోతానే మళ్ళీ అప్పు ఉందంట. సో ఇప్పుడైతే అలా సాఫీగా వెళ్ళిపోతున్నాము డౌన్లో. బాలాజీ అయితే కింద పడిపోయినాడు. సో చెప్పాను జాగ్రత్తగా నడవండి అని చెప్పేసి. మీరు కూడా ఎప్పుడైనా ఇక్కడ సదాశివ కోనకి మీరు ఎప్పుడైనా వస్తే జాగ్రత్తగా వచ్చింది. 10,000 స్టెప్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో ఇంకా 3 to 4 కిలోమీటర్స్ ఉందంట, ఇప్పుడే కనుక్కున్నాను. అక్కడ వాటర్ ఫాల్స్ వాటర్ అయితే చాలా బాగున్నాయంట. చల్లగానే ఉంది క్లాస్ పెట్టుకున్న తర్వాత. సో ఇవైతే కూలింగ్ గ్లాసెస్, నేను పెట్టుకున్నవి అయితే నార్మల్ గ్లాసెస్. కానీ లైట్గా తెలుస్తాను ఫ్రెండ్స్, ఇది చెప్పింది నిజమే, మేమైతే అబద్ధం అనుకుంటాము. ఉందినా వచ్చేసినామా, దగ్గరికి వచ్చేసినామా? ఓకే, ఫైనల్లీ డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాము. 2 గంటలు అయితే ట్రెక్కింగ్ చేశాము. వచ్చేసి వినాయకుడి టెంపుల్, ఎంట్రన్స్లో వినాయకుడి టెంపుల్ ఉంది. సో ఇక్కడ దర్శనం చేసుకొని ఇంకా లోపలికి శివుడు పార్వతుల దగ్గరికి అయితే వెళ్తున్నాము. మంచి టెక్నిక్ అయితే చూపించినారు మాకు ఇక్కడ చెప్పులు పెట్టేదానికి. సో ఇలా మేము చెప్పులన్నీ ఒకదానికి స్టోర్ చేసినాము. నీళ్ళు ఊడుతున్నాయంటే ఇక్కడ నుంచి చూడండి మీరు కూడా. ఇదే ఫ్రెండ్స్ ఇందాక మీకు వీడియోలో చెప్పిన సదాశివకోన వాటర్ ఫాల్స్ మర్రి చెట్టులో నుంచి వచ్చేది. సో ఇక్కడైతే అందరూ తలస్నానం అయితే చేస్తున్నారు. సో చాలామంది అయితే ఉన్నారు ఈరోజు. మేము కూడా రెడీ అవుతున్నాం పోయేదానికి. తలస్నానం చేసి ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నారు. చాలా పెద్ద క్యూ ఉంది. సో మేము కూడా వెళ్ళాలి ఇంకా. బిల్డింగ్ పెళ్ళి అవుతారంట, పిల్లలు అని మా బాలాజీ అన్న పెళ్లి కాలేదని వచ్చాడు దిగులుతో. ఏం బద్రి దేనికి వచ్చాడు బద్రి బాలాజీ? మా బాలాజీ అన్న పెళ్లి కాలేదని వచ్చాడు దిగులుతో, పెళ్లి కావాలని. సో మేము వచ్చేసి స్పెషల్ ఎంట్రీ వెళ్తాము లోపలికి.
లోపల గుడిలో పూలతో అలంకరణ అయితే బాగా చేశారు. చూడ్డానికి చాలా బాగుంది. బాగా దర్శనం జరిగింది. మాకు డైరెక్ట్ వెళ్ళినాము, లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. చాలా బాగా అనిపించింది. ఇంకా దర్శనం చేసుకొని బయటికి రాగానే అక్కడ అన్నదానం అయితే చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి మేమంతా తినేసాము. శివుడి దర్శనం అయితే అయిపోయింది, తినేసాము. చాలా బుర్రగా ఉంది ఫ్రెండ్స్. ఇంకా అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తాను. 4-5 వాటర్ బాటిల్ అయితే ఉన్నాయి, ఒకటి కూడా పట్టుకోలేదు. నా తలకాయ అయితే తినేస్తున్నారు బాగా. మంచిగా పెడితే దుఃఖపడాలా, చెడ్డోడు పెడితే నవ్వాలా. అది మన హ్యూమన్ సైకాలజీ. అది వ్యూ అయితే చాలా బాగుంది. ఇందాక స్వామివారి దర్శనం అయ్యింది, ఇప్పుడు అమ్మవారి దర్శనంకి అయితే వచ్చాము. ఇక్కడ కనిపిస్తున్న కోనేరులో అయితే అందరూ స్నానం అయితే చేస్తున్నారు. మేము కూడా చేయాలనుకున్నాం, బట్టలు తెచ్చుకోలేదు కాబట్టి చేయలేదు. చూసేదాన్ని జనం చూడండి ఎలా వస్తున్నారో. ఇక్కడికి వచ్చి నైట్ కూడా స్టే చేస్తారంట. ఫేస్లు ఎట్లున్నాయో, పోయేటప్పుడు ఒక మాదిరి ఉన్నాయి, ఇంకా రిటర్న్ పోయేటప్పుడు ఇంకొకలాగా ఉన్నాయి. రుతిక్, ఎనీ కమెంట్స్? ఐ థింక్ వచ్చే దారిలో కాయరాజాకాయ కనిపించింది. మీకు ఎక్కడైనా కనిపిస్తే నా సజెషన్ ఏంటంటే ఆడకండి. అక్కడికి ఒక బ్యాచ్ వచ్చారు, వాళ్ళు చాలా మనీ పోగొట్టుకున్నారు. బెటర్ డోంట్ ప్లే దిస్ గేమ్. మార్నింగ్ 9కి స్టార్ట్ అయితే ఈవినింగ్ 8కి ఇంటికి వచ్చాం. ఇది గైస్ ఈ రోజుకి మహాశివరాత్రి స్పెషల్ సదాశివకోన వ్లాగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సాకేత్ డైరీస్. వెళ్ళొస్తాం మరి, బాయ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని వ్లాగ్స్ అయితే నాకు తీయడానికి సపోర్టివ్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.